మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్లో స్టాల్స్ నిర్వాహకులు ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లు, తినుబండరాలు అమ్ముకుంటూ ప్రజలను దోచుకుంటున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు తమకు ఎదురయ్యే సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయొచ్చని డీసీటీఎం పవన్ తెలిపారు. అధిక ధరలు వసూలు చేసే స్టాల్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం పెనాల్టీకే పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎంఆర్పీ ధరలకు వస్తువులు అందేలా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామంటున్న డీసీటీఎం పవన్ తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఏషియన్ కాంటినెంట్ మొత్తానికి అతిపెద్ద బస్టాండ్గా పేరుగాంచింది. అదేవిధంగా అభివృద్ధి కూడా రోజు రోజుకి అదేవిధంగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ బస్టాండ్ని కూడా రూపురేఖలు మార్చి మరింత సౌకర్యవంతంగా మార్చారు. ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్చారు. అయితే ఇటువంటి విజయవాడ బస్టాండ్లో, ఇంత పెద్ద బస్టాండ్లో షాపుల దందా నడుస్తుందని చెప్పి ఇటీవల వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే షాపులు, ఇక్కడ ఉంటున్న షాపులు ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారు. ప్రయాణికులు ఎవరైతే వస్తువులు కొనుగోలు చేస్తున్నారో వారి దగ్గర నుండి రేట్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ అవి ప్రూవ్ అయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద కూడా స్పెషల్గా ఆర్టీసీ స్పెషల్గా ఒక తనిఖీ నిర్వహించారు. ప్రతిసారి ప్రతి షాపులకి వెళ్ళి కూడా చెక్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్ స్టాండ్కి సంబంధించి అసలు ఎన్ని షాపులు ఇప్పటికీ సీజ్ చేశారు, ఇటువంటి ఘటనలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ డీసీటీఎం ఉన్నారు. సార్, ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి షాపుల దందా నడుస్తుంది అని. టెండర్కి వీళ్ళు పాడుకున్నప్పటికీ కూడా షాపుల్లో ఎక్కువ రేట్లకు అమ్మి ప్రయాణికులకు భారంగా మారుతూ ఉందని ఏం మాట్లాడతారు? ముఖ్యంగా ఈ స్టాల్స్ అన్నవి మనం టెండర్లో ఇవ్వటం జరుగుతుంది. అధిక ధరలు వసూలు చేయకూడదు, ఎంఆర్పి రేటుకి అమ్మాలన్నది కూడా వాళ్ళ అగ్రిమెంట్లో ఒక కండిషన్. ఈ కండిషన్ వైలేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనకి జనరల్గా ఏ షాప్ మీద కంప్లైంట్ వచ్చినా ఆ షాప్కి మనం 1000 రూపీస్ నోటీస్ ఇచ్చి పెనాల్టీ వేయటం జరుగుతుంది. అలా కాకుండా రిపీటెడ్గా వచ్చినట్లయితే మనం షాపుని టెర్మినేట్ చేసే అవకాశం కూడా ఉంది. ముందు షోకాజ్ నోటీస్ ఇచ్చి తర్వాత టెర్మినేట్ అన్నది కూడా చేస్తాం. అందులో భాగంగా దాదాపు ఒక 12 షాపులకు కూడా అధిక ధరలు కానీ వాళ్ళు కేటాయించిన సామాన్లు కాకుండా వేరే అమ్మినట్లయితే, నెక్స్ట్ అడిషనల్గా స్పేస్ ఆక్యుపై చేసినట్లయితే, ఎంఆర్పి స్టిక్కర్ లేనట్లయితే, ఇలా ఓవరాల్గా ఈ అన్నిటి మీద కూడా మనము షోకాజ్ నోటీస్ ఇస్తాము. అలాగా ఒక 12 షాపులకు కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు తీరు మార్చుకున్నట్లయితే టెర్మినేట్ కూడా చేస్తాం. ఇంకోటి, ఈ వస్తున్న కంప్లైంట్ దృష్ట్యా అన్ని షాపులకి కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. స్టాల్ ఓనర్స్ అందరికీ కూడా పిలిచి నాణ్యత, ఎంఆర్పి ధర ఇవన్నీ ఉండే విధంగా చూసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. ఇవి అతిక్రమించినట్లయితే కంపల్సరీగా మనం యాక్షన్ కూడా తీసుకుంటాం. నాణ్యత, షాపుల్లో నాణ్యత ఉందా లేదా వీరు పెట్టిన ధరకి అమ్ముతున్నారా లేదా అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు తనిఖీలు కూడా చేస్తున్నారన్నారు. అది ఎలా జరుగుతుంది? మాకు బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్కి కంట్రోలర్స్ ఉంటారు. అది కాకుండా నెక్స్ట్ టీఐలు ఉంటారు. టీఐలు తర్వాత అధికారులు కూడా. మేము ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. డైలీ మనం నోటీసులు కూడా ఇస్తూ ఉంటాం. నాణ్యత పరంగా అయితే మనం క్యాంటీన్స్లో ఫుడ్ బాగున్నదా లేదా, స్టాల్స్లో బొబ్బట్లు కానీ ఇలాంటివి, బ్రెడ్స్ కానీ లేకపోతే దిల్ పసంద్ ఇలాంటి బేకరీ ఐటమ్స్ ఎక్స్పైరీ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్ షాపుల్లో పాల ప్యాకెట్లు ఎక్స్పైరీ ఇలాంటివి కానీ, వాళ్ళు వాడుతున్న ఫ్రూట్స్ బాగున్నాయా లేదా ఇవి కూడా చూస్తున్నాము. ఒకవేళ అలా లేనట్లయితే వాళ్ళకి నోటీస్ అన్నది కూడా ఇస్తాం. అలా మా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని ఫ్రీక్వెంట్గా కూడా చెక్ చేస్తూ ఉంటాం. నోటీసు మా దృష్టికి వచ్చిన షాపులు ఏమన్నా సరే, దీని ద్వారా మనం ఎప్పటికప్పుడు ఈ క్వాలిటీ ఉండే విధంగా చూసుకోం. సో చూసారు కదా, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో అయితే ఏదైతే షాప్స్ దందా నడుస్తుందో దానికి అడ్డుకట్ట వేస్తున్నారని చెప్తున్నారు. ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ మొత్తం కూడా నిత్యం 24/7 కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవు. ముఖ్యంగా షాపులకు సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే కొన్ని షాపులకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రయాణికులు షాప్స్లో పర్చేస్ చేస్తారంటే కొనుగోలు చేసిన
చేసిన వస్తువు ఏదైతే ఉందో వారు వెళ్ళి కూర్చున్న తర్వాత నేరుగా ఆర్టీసీ అధికారులే వెళ్ళి ఎంత రేటుకి కొనుగోలు చేశారు, రేటు సమంజసమా కాదా, లేదా ఏమైనా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉంటున్న అధికారులే నేరుగా వెళ్ళి ప్రయాణికుల్ని అడిగే సౌకర్యం కూడా పెట్టామని చెప్తున్నారు. ఇంకా కెమెరాల పర్యవేక్షణ ద్వారా కూడా నిత్యం జరుగుతుంటుంది. అదేవిధంగా షాపులు ఏవైతే ఉన్నాయో షాపులు కాంట్రాక్టర్లు కానీ షాపుల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఇటీవల మీటింగ్ పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే పలు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆరోపణల దృష్ట్యా మీటింగ్ పెట్టి దాన్ని సాల్వ్ చేసామని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి.